నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను. స్కూల్ స్టార్ట్ అవుతా ఉన్నాయి. స్టార్ట్ అయినాయి. పూర్వ విద్యార్థి సంఘాల ద్వారానే మీ స్కూల్స్ బాగు చేసుకోండి. ప్రభుత్వ విద్యారంగానికి సంబంధించి. దేశంలో స్వాతంత్రం వచ్చినటువంటి మొదటి 20, 30 ఏళ్ళు తప్పితే తర్వాతంతా ప్రైవేట్ సెక్టార్కి అప్పచెప్పే కార్యక్రమం పాలక వర్గాలు చేస్తూ ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే పాలక వర్గాల్లో ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు, వాళ్ళ బంధుమిత్రులకు విద్యా సంస్థలు ఉండటం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా సంస్థల్ని అన్ని రంగాల్లోనూ అట్లనే కుప్పకూల్చి చేస్తున్నారు. మనం విద్యారంగం టాపిక్ చెప్తున్నాం కాబట్టి దానికి సంబంధించి ప్రభుత్వ విద్యా సంస్థలు ఉన్నటువంటి వాళ్ళు ప్రైవేట్ రంగానికి అప్పచెప్పే కార్యక్రమం ఒకటి తీసుకొస్తూ ఉన్నారు. సో అది ఒక నిరంతర ప్రక్రియగా తొలి 20, 30 ఏళ్ళు 1980 దాకా తప్పితే 80 ముందు దాకా 47 అంటే 57, 67, 77 అంటే 30 సంవత్సరాలు తప్పితే 80, 80, 82 దాకా 85 దాకా కొద్దిగా పర్లేదు. తర్వాత ప్రైవేట్ సెక్టార్కి అప్పచెప్పే కార్యక్రమం ఉంటుంది. ఊరు నిండా ధనవంతులే ఉంటారు. ఆ ఊళ్ళో చదువుకుపోయినటోళ్ళు సంవత్సరానికి ₹1,00,00,000 సంపాదించేటోళ్ళు ఉంటారు. ఆ ఊరు స్కూల్కి ₹1 దానం చేసేటోళ్ళు ఉంటారు. అందుకోసం ఈ బిచ్చ పరుపులు, బెగ్గర్ పరుపులు అవసరమే లేదు. పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పూర్వ విద్యా సంఘాలని మీరు వాట్సాప్ గ్రూప్ పెట్టుకుంటారా, మీరు పర్సనల్ మీటింగ్ నెలకో ఎప్పుడో ఒకసారి మీటింగ్ పెట్టుకుంటారా, విధంగా మీటింగ్ పెట్టుకొని మీ పిల్లలు ఉన్నా లేకపోయినా మీటింగులు పెట్టుకొని ఆ విధంగా మీ స్కూల్ని అభివృద్ధి చేసుకునే కార్యక్రమం చేయండి. ముఖ్యంగా ప్రభుత్వం వైపు నుంచి కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయకుండా వాళ్ళు ప్రైవేట్ రంగానికి అప్పచెప్పే కార్యక్రమం చాలా దశాబ్దాలుగా జరుగుతూ ఉన్నది, చాలా సంవత్సరాలుగా, ఏళ్ల తరబడి. సో వాళ్ళు లేకపోతే నేను ముట్టకపోతే అన్నట్టుగా కాకుండా వాడు ఉన్నా లేకపోయినా ప్రభుత్వం నుంచి డిఈఓ ఆఫీసుల ద్వారా తెచ్చుకునే టీచర్స్ని తెచ్చుకోండి. ఖాళీ టీచర్ పోస్టులు ఏదైతే ఉన్నాయి, ముఖ్యంగా మ్యాథ్స్ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ కఠినంగా ఉంటాయి కాబట్టి హిందీ 20 మార్కులకే పాస్ అవుతున్న నేపథ్యంలో మ్యాథ్స్, ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టీచర్స్ ఉంటే ఓకే, లేకపోతే ఒక టీచర్ని పెట్టండి. ఒకళ్ళైతే ఒకళ్ళు, ఇద్దరైతే ఇద్దరు టీచర్స్ని పెట్టి రిక్రూట్మెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో తద్వారా సుమారుగా ఒక 10 నెలలు 8 నెలలు నడుస్తుంది అనుకుందాం స్కూల్. 10 నెలలు అయితే మీరు 8 నెలలు పెట్టుకోండి. ఆ 8 నెలలకి 80,000, ఒక 3 లక్షలు 4 లక్షలు డిపాజిట్ చేస్తే ఒక సంవత్సరానికి 2 సంవత్సరాలు కూడా వస్తాయి. ఏదైనా మీ పూర్వ విద్యార్థి సంఘం పెడితే ఇవన్నీ పెద్ద అమౌంట్ ఏం కాదు. ఎందుకంటే మీరు చాలా రోజువారీ కార్యక్రమాల్లో మీ కుటుంబం కోసం 365 రోజులు జీవిస్తూ ఉంటారు. మీ పిల్లల కోసం జీవిస్తుంటారు. కుటుంబ వ్యవస్థను నేను గౌరవిస్తాను. సో ఆ విధంగా ముందుకు వెళ్ళండి, నేను కాదను. కానీ సమాజానికి సంబంధించి వచ్చినప్పుడు చాలామంది ఎక్స్పర్ట్స్, నీకోసమే నువ్వు బతికితే మనిషి, కుటుంబం కోసం బతికితే గొప్ప వ్యక్తివి, సమాజం కోసం బతికితే మహనీయుడివి, సమాజం నేను గుండెల్లో పెట్టి చూసుకుంటుంది. సో అందుకోసం మీరు సంపాదించిన డబ్బుల్లో 100కి ₹10 అని నేను అన్నాను. మీరు సంపాదించిన డబ్బులలో ఒక 5,000, 10,000 సంవత్సరాలు మీకు వీలున్నంత, లేదా కనీసం సంవత్సరానికి ఒక ₹1000. 100 కుటుంబాలు ఉన్నాయనుకోండి ఆ ఊళ్ళో, ఇవాళ రేపు 100 కుటుంబాలు లేని గ్రామం లేదు. ₹1,00,000 అయితే 200 కుటుంబాలు అనుకో, 2 లక్షలు అవుతాయి. మీ గ్రామంలో ఉన్నటువంటి విద్యా సంస్థని, స్కూల్ని నడపడం పెద్ద సమస్య కాదు. గవర్నమెంట్ టీచర్స్ పెడితే అంత, పెట్టకపోతే అంత. పెడితే తెచ్చుకోండి. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మీరు ఇదిగా ఉన్నారు కాబట్టి అవకాశం తెచ్చుకోండి. సో ఆ విధంగా ముందుకు పోవాలి. సో దీనికి పూర్వ విద్యార్థి సంఘం లీడ్ చేస్తే బాగుంటుందని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇందులో ప్రధానంగా ఏదైతే ఉన్నదో, ప్రధానంగా ఇందులో పూర్వ విద్యార్థి సంఘాలు పెడితేనే వాళ్ళు బాధ్యతంగా ఉంటారు. ఎవరితో అడగవచ్చు, ఎవరిని అడగవచ్చు, ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఒక ఐడియా ఉంటుంది. అక్కడ స్కూల్లో చదివిపోయిన వాళ్ళు, ఇంకా గ్రామాభివృద్ధిని, రూరల్ డెవలప్మెంట్ కోరుకునే వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు కొంత అమౌంట్ ఇస్తారు. ఒక 2 టీచర్లు 4 టీచర్లను పెట్టుకుంటే 10 నెలలు స్కూల్స్ అంటాం కానీ 10 నెలలు, ఒక 8 నెలలు పెట్టుకోండి. మీకు వీలుంటే 10 నెలలు ఇవ్వండి. మీ ఊరు వాళ్ళనే పెట్టుకోండి ఫస్ట్ ప్రయారిటీ. మీ ఊరు వాళ్ళు లేనప్పుడు మీ దగ్గరలో ఉన్న గ్రామం అటు పక్క ఇటు పక్క వాళ్ళని పెట్టుకోండి. క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వాళ్ళు, అకాడమిక్ ఉన్నటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందుకోసం వాళ్ళు చూసి పెట్టుకోండి. ఒక 2-3 లక్షలు అయితే 4 టీచర్లను పెట్టుకోవచ్చు, 4-5 టీచర్లను పెట్టుకోవచ్చు. 3-4 లక్షలు అయితే ఒక 10,000 తక్కువండి అండి. 8 నెలలు అంటే 80,000, 10 నెలలు అయితే 1,00,000. పెద్ద కష్టమేం కాదు. ఇంటికి 200 ఇల్లు 200 గడపని అనుకోండి, ఇంటికి వేసుకున్న 2 లక్షలు వస్తాయి. ఇద్దరు టీచర్లను పెట్టి నడపచ్చు ఉన్న టీచర్స్కి. మ్యాథ్స్, ఇంగ్లీష్ బాగా నేర్పగలిగే వాళ్ళు అనుకో, మీ పిల్లలు ప్రయోజకులు అవుతారు భవిష్యత్ తరాలకు సంబంధించి. సో ఇది పేదలు కూలీ నాలి చేసుకునే అసంఘటిత రంగంలో ఉండే పేదలకి సాధ్యం కాదు కాబట్టి పూర్వ విద్యార్థులను నేను ఇలా రిక్వెస్ట్ చేసి అడుగుతా ఉన్నాను. మీరు వాటి మీద దృష్టి పెట్టండి. మీరు వాట్సాప్ గ్రూప్ పెట్టండి. మీరు ఎక్కడ ఉన్నా కూడా, మీ ఊర్లో ఉంటారా, సమీపంలో ఉంటారా, లేకపోతే ఉద్యోగం నిమిత్తం, వ్యాపార నిమిత్తం దూర ప్రాంతాల్లో ఉన్నా కూడా కర్తవ్యం అది. మానవ జన్మలో మీ కర్తవ్యాలుగా భావించండి అవి. ఖచ్చితంగా పుట్టిన భూమికి, జన్మభూమికి శ్రీరామచంద్రుడు అన్నట్టుగా, శ్రీరాముడు అన్నట్టు జననీ జన్మభూమిచ్చ స్వర్గదపి గరియసి అన్నట్టుగా
రావణుడి మీద గెలిచిన తర్వాత కూడా అక్కడ రాజ్యాన్ని నుండి పరిపాలన చేయొచ్చు, కానీ నేను నా జన్మభూమికి వెళ్తాను, అయోధ్య నుంచి పరిపాలన చేశాడు. సో నేనేమంటున్నానంటే పూర్వ విద్యార్థులే చాలా ప్రధానమైంది. సో పూర్వ విద్యార్థి సంఘాలు ఫోకస్ చేయటం వల్ల ఫండ్స్ వస్తాయి. ఇతర డ్రాయింగు, పెయింటింగు, క్రాఫ్టు, ఫిజికల్ డైరెక్టర్, పీఈటీలు వాళ్ళని రిక్రూట్మెంట్ చేయటం, ఇతర రంగాల్లో కూడా కల్చరల్ యాక్టివిటీస్ నేర్పవచ్చు. ఆ విధంగా ముందుకు తీసుకుపోయే కార్యక్రమాలు చేయొచ్చు. ఇంకా మార్షల్ ఆర్ట్స్ కూడా గర్ల్ చైల్డ్కి నేర్పాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, పూర్వ విద్యార్థి సంఘాలు దాని మీద చొరవ చేసుకొని ముందుకు పోవటం వల్ల ఉపయోగం జరుగుతుంది, దానివల్ల ఎంతో మేలు జరుగుతుంది అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. సో లేకపోతే భూ కబ్జాలు చేసేటోడు, ఒక ప్లాట్ నిద్రకు అమ్మేటోళ్ళు, వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెడితే పిల్లలు వాళ్ళ నుంచి దీక్ష నేర్చుకుంటారు. డ్రగ్స్, గంజా అమ్మేటోడు వచ్చి ఆడ విద్యా సంస్థకు, గవర్నమెంట్ స్కూల్స్కి డబ్బులు ఇస్తే ఆ పిల్లలు వాళ్ళ నుంచి దీక్ష నేర్చుకుంటారు. లేకపోతే గంజా అమ్మేటోడును, అక్రమ మద్యం అమ్మేటోడును డబ్బులు ఇస్తే, లేకపోతే భూ కబ్జాలు చేసేటోడును, తాగుబోతులు, తిరిగిబోతులు, పుండాకోళ్ళు డబ్బులు ఇస్తే ఆ పిల్లలు వాళ్ళు ఇచ్చారని చెప్పుకుంటుంటే ఓహో వీళ్ళు వాళ్ళ ఆదర్శమా? కాదు కదా. అందుకోసం నేను పూర్వ విద్యార్థి సంఘాలని చెప్తున్నాను. గతంలో అదే చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నాను, భవిష్యత్తులో కూడా అదే చెప్తాను. ఆ స్కూల్లో చదివినటువంటి పూర్వ విద్యార్థులు, ఆ గ్రామంలో ఉన్నటువంటి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అది కేజీ టు పీజీ ఆ విధంగా ముందుకెళ్లే కార్యక్రమం చేయాలి. సో ఆ విధంగా పూర్వ విద్యార్థి సంఘాలు చాలా కీలకమైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే రాజకీయాలు ఎక్కువైపోతాయి. రాజకీయాలకు అతీతంగా విద్యాసంస్థలు నడపండి. మీ రాజకీయాలు గ్రామ అభివృద్ధికి పెట్టుకోండి. వాళ్ళకంటే మేము ఎక్కువ చేయాలని. కానీ విద్యారంగానికి సంబంధించి వచ్చినప్పుడు ఖచ్చితంగా పిల్లల్ని, భవిష్యత్ తరాలని మీరు 1 to 10th బాగా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి పంపిస్తే వాళ్ళు బాగా బయటకు వెళ్ళి ఇంకా బాగా చదువుకోగలుగుతారు. హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళినా కొద్దిగా డ్రాప్ అవుట్స్ లేకుండా చూడండి, అందరిని చేర్పించే ప్రయత్నం చేయండి. అంగన్వాడీ సెంటర్స్లో కూడా చదువు చెప్పే కార్యక్రమం చేయించండి. ప్రైమరీ హెల్త్ సెంటర్ని పెట్టండి, దాన్ని కూడా నడిపించే కార్యక్రమం చేయండి. ఆ విధంగా ఇంకా అవకాశం ఉంటే పూర్వ విద్యా సంఘాల పేరుతోని మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టండి. స్కూల్లో పెట్టండి, బయట పెట్టండి. జనరల్ క్యాంప్ పెడితే పిల్లలకి సమస్య ఉంటే పిల్లలు చూపించుకుంటారు, పెద్దోళ్ళు కూడా వస్తారు. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గంటేపల్లి సత్యనారాయణ, ఇంగ్లీష్ ఆర్గనైజేషన్.